సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా సన్సెట్ వ్యూ అనమాట. సో లెఫ్ట్ వచ్చేసి నా ఐఫోన్ 15 Pro Max అండ్ రైట్ సైడ్ వచ్చేసి నాది DJI Osmo Pocket 3. సో రెండు 1xలోనే ఉన్నాయి. సో మరి క్వాలిటీ ఎట్లా ఉందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మా టెర్రస్ పైన ఉన్నా, చూస్తారు కదా, ఇది నన్ను ట్రాక్ చేస్తుంది. దీన్ని కూడా అలా దాన్ని కూడా అలా అట్లా వెనకాల నుంచి అయితే ఐఫోన్, ఇదేమో నన్ను ట్రాక్ చేస్తుంది, చూస్తారు కదా. సో ఇది ఆల్మోస్ట్ 180 degrees అయితే మనం ట్రాక్ చేస్తుంది. ఇగో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫేస్ ట్రాకింగ్ ఆటోమేటిక్ ఎనేబుల్ చేయొచ్చు అట్లా. సో దీంట్లో ప్రోడక్ట్ షోకేస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో చూస్తారు కదా నా మూమెంట్ మొత్తం ఆటోమేటిక్ నన్నే ట్రాక్ చేస్తుంటుంది ఇంకా. సో ఇది మనకి వర్కౌట్ చేసేటప్పుడు, లైక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు, నిల్చొని నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడేటప్పుడు, పార్క్లో వెళ్ళి, సోలో ఉంటుంది కదా, సోలో ట్రావెలింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కెమెరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లో లైట్లో అయితే రికార్డ్ అవుతుంది. మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max, రైట్ సైడ్ వచ్చేసి మనకి DJI Osmo Pocket 3. మరి మీకు ఏది క్వాలిటీ ఏది మంచిగా అనిపిస్తుంది మీరు కూడా కింద కామెంట్లో అయితే మెన్షన్. ఇప్పుడైతే మనం డిమ్ లైట్లో ఉన్నాం, అంటే ఈ రూమ్లోనే లైట్నింగ్ అయితే లేదు. మరి నాకైతే పర్సనల్గా అయితే తెలియదు, నేనైతే చెక్అవుట్ చేయాలి. మరి రైట్ సైడ్ వచ్చేసి Osmo Pocket 3 అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 15 Pro Max. మరి మీకు ఏది క్వాలిటీ మంచిగా అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయాలి బేబే. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి 2x ఉంటుంది జూమ్. ఇక్కడ చూస్తారు కదా మనకి జూమ్ చూస్తారు కదా, జస్ట్ 2x మాత్రమే ఉంటుంది జూమ్. అంటే వ్లాగింగ్ కెమెరా కదా, సో జస్ట్ మనకి 2x వరకు మాత్రమే వస్తుంది జూమ్. బట్ ఓకే, నో ప్రాబ్లం, వ్లాగింగ్ కెమెరా కాబట్టి మనకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలా. బై డిఫాల్ట్ అయితే మనకి 20mm లెన్స్ వస్తుంది. డిఫాల్ట్ 20mm లెన్స్ అంటే బ్లాగింగ్ లెన్స్. దీనికి అల్ట్రా వైడ్ లెన్స్ కూడా వస్తుంది 0.75 అంటే 15mm లెన్స్. సో ఇది చూస్తారు ఈ లెన్స్ పెట్టేస్తే మనకి డిఫాల్ట్గా మనకి 15mmకి వెళ్ళిపోతుంది లెన్స్. ఇది ఎప్పుడంటే మనం కార్లో కూర్చున్నప్పుడు, క్లోజ్ కాంబాట్లో, క్లోజ్ ఉంటాం చిన్న చిన్న రూమ్స్లలో, బ్లాగింగ్ చేయడానికి ఇబ్బంది అయినప్పుడు అట్లాంటి టైంలో వాడాలి. ప్రతిసారి వాడద్దు, ఎందుకంటే దీంట్లో మనకి క్వాలిటీ అనేది కొంచెం ఫిష్ లెక్క వస్తుంది. ఫిష్ ఐ అంటారు కదా, ఫిష్ ఐ. సో అట్లా వస్తాయి అనమాట కార్నర్స్లో. సో అందుకని ఇది అవసరం ఉన్నప్పుడే వాడండి, అవసరం లేనప్పుడు అస్సలు వాడద్దు. డిఫాల్ట్ ఈజ్ బెస్ట్. ఇక్కడ మనకి మోడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లో లైట్ ఉంది కదా, సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇది చాలా మంది కూడా చెప్పినారు. సో లో లైట్లో ఏంటంటే మనకి లైట్ తగ్గినా కొద్దీ యూస్ఫుల్ అవుతుంది. మరీ డార్క్ ఉంటే నడవదు, లైట్ తగ్గినా కొద్దీ దీని పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుందంట. సో ఫ్రెండ్స్ మనం వన్స్ కెమెరా ఆన్ చేస్తాం కదా, సో కెమెరా ఆన్ చేయాలనుకుంటే మనము ఈ రికార్డ్ బటన్ ఉంది కదా, రికార్డ్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, లేదంటే ఫ్లిప్ స్క్రీన్ సిస్టమ్ అనమాట. ఇక చూస్తారు కదా, కంటిన్యూ కొడితే వర్టికల్ మోడ్కి వెళ్తుంది, కంటిన్యూ కొట్టకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి మోడ్స్ కావాలంటే ఇట్లా టర్న్ చేస్తే మనకి వైడ్ స్క్రీన్ వెళ్ళిపోతుంది. లేదు మనకి దీంట్లో కావాలన్నా కూడా మనం ఆల్రెడీ ప్రీసెట్స్ అయితే నేను సేవ్ చేసుకున్నా, చూస్తారు కదా ఇక్కడ మనము. సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీసెట్స్ అయితే సేవ్ చేసుకున్నా. సో దట్ ఏంటంటే మనం ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట స్క్రీన్ ప్రతిసారి. సో C1 C2 చూస్తారు కదా. సో నాది స్క్రీన్ వర్టికల్గానే ఉంది, బట్ స్టిల్ నేనైతే 4Kలో రికార్డ్ చేయగలుగుతా, చూస్తారు కదా. సో మనకి కొన్ని ప్లేసెస్లో సిచ్యువేషన్లో అవసరం ఉండదు కదా, లైక్ నాకు అవసరం లేదు, డిస్టర్బెన్స్ ఉందనుకుంటే మనం వర్టికల్లోనే మనం ప్రీసెట్స్ సేవ్ చేసుకోవాలా. సేవ్ చేసుకొని మనము అక్కడి నుంచే రికార్డ్ చేసుకోవచ్చు, ప్రతిసారి స్క్రీన్ ఫ్లిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీంట్లో కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను మీకు, ఒక్కసారి రండి. ఓకే. సో ఫ్రెండ్స్ వన్స్ కెమెరా ఆన్ అయిపోయిన తర్వాత మామూలుగా యాక్టివేషన్ అడుగుతుంది. సో వన్స్ కెమెరా ఆన్ అయిపోయిన తర్వాత మనకి బేసిక్ సెట్టింగ్స్ అయితే మీకు చూపిస్తాను. సో నేను చెప్పాను కదా మీకు ప్రొఫైల్ సెట్టింగ్ అని చెప్పేసి, ఇదనమాట ప్రొఫైల్లో C1 C2 C3 C4. సో నేను వీటి లోపల ఏంటంటే దీంట్లో వచ్చేసి 4K 60 FPS పెట్టిన. సో నేను వర్టికల్ ఉన్నప్పుడు కూడా దాన్ని మార్చుకోవచ్చు, మనం వర్టికల్ అని స్క్రీన్ ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదనమాట. C2లో వచ్చేసి నేను లో లైట్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి లో లైట్ బీస్ట్ అని చెప్పి విన్నా. సో చూద్దాం దాని క్వాలిటీ కూడా మనం ఒకసారి చెక్అవుట్ చేద్దాం ఇప్పుడు. అండ్ దీంట్లో వచ్చేసి స్లో మోషన్ అనమాట. 4K 60 FPS వరకు అయితే 4K 120 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది స్లో మోషన్లో. అండ్ ఇది వచ్చేసి మనకి వర్టికల్ షూటింగ్ అనమాట, 9:16 వర్టికల్. ఇన్స్టా రీల్స్కి అండ్ ఆల్సో యూట్యూబ్ షార్ట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నాకు అదొక ఫీచర్ అయితే కన్వీనియంట్ అనిపించింది. సో మనం అయితే ఇప్పుడు నార్మల్గా 4K 60 FPSలోనే చూద్దాం ఒక్కసారి. సో ప్రజెంట్ అయితే మనకి 4K 60 FPSలో ఉంది సెట్టింగ్స్. సో ఇంకొక సెట్టింగ్స్ ఒకసారి వచ్చినట్టు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఏంటంటే ఇది బాగుందన్నమాట స్క్రీన్, ఇది సెట్టింగ్స్ చూస్తారు కదా, స్క్రీన్ రొటేట్ అండ్ క్యాప్చర్. ఏంటంటే నేను నార్మల్గా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ట్రావెలింగ్ చేస్తున్నా, నాకు ఎమర్జెన్సీ షూట్ చేయాలని, నేను స్క్రీన్ ఫ్లిప్ చేయగా ఆటోమేటిక్ రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలా కన్వీనియంట్ ఫీచర్ అనమాట. సో ఆ ఫీచర్ ఆన్ చేసుకోండి అది. సో మనం ఎందుకంటే కొన్ని వాల్యుబుల్ అంటే లైక్ మనకు కావాల్సిన క్యాప్చర్స్ కొన్ని మిస్ అయిపోతాం. సో అది మిస్ అవ్వద్దు అనుకుంటే మనం ఆన్ చేసి ఏంటంటే స్క్రీన్ ఫ్లిప్ చేయగా ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంటుంది. గింబల్ ఏ సైడ్ ఫేసింగ్ ఉంటే ఆ సైడ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చూస్తే ఇక్కడ మనం ప్రీసెట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం మనము.
డిఫాల్ట్ వచ్చేసి లాస్ట్ సెట్టింగ్స్, మనం లాస్ట్ 8 సెట్టింగ్స్ ఉంటుంది అటు ఆన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి బ్రైట్నెస్ అనమాట. బ్రైట్నెస్ ఎప్పుడైనా సరే 50% పెట్టుకోండి, 100% ఉంటుంది బై డిఫాల్ట్. 100% ఏమవుతుందంటే మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంటుంది. సో అందుకని 50% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి ఫేస్ ట్రాకింగ్ ఎనేబుల్డ్ అనమాట. సో ఇది చూస్తారు కదా, ఫేస్ సెల్ఫీ, FT సెల్ఫీ ఆఫ్, ఇది ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మెయిన్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది, అక్కడ కూడా ఆన్ చేసుకోవచ్చు. FT సెల్ఫీ ఆన్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ మన సైడ్ ఫేసింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ దానిపైన చేసుకుంటారు ట్రాకింగ్, అది మంచిగా అనమాట. ఆ సెట్టింగ్ అయితే కంపల్సరీ ఎనేబుల్ చేసుకొని మనం ప్రతిసారి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్గా, అది ఆటోమేటిక్ అదే ఎనేబుల్ చేసుకోవడం, మన ఫేస్ చూసి ఆటోమేటిక్ ట్రాక్ చేస్తుంది. చాలా బాగుంది ఆ ఫీచర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మెయిన్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్లో మనకి వైర్లెస్ మైక్ ఉంది కదా, ఇప్పుడు నేను పెట్టుకున్న వైర్లెస్ మైక్, ఇప్పుడు పెట్టుకున్న వైర్లెస్ మైక్ ఉంది కదా, దీని సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ చూస్తారు, ఇది వైర్లెస్ మైక్, నేను మాట్లాడుతున్నా, 100% ఉంది ఛార్జింగ్. అండ్ ఇంటర్నల్గా కూడా రికార్డ్ అవుతుంది, దాని అడ్వాంటేజెస్ అనమాట. అప్ టు 14 అవర్స్ 11 అవర్స్ రికార్డ్ అవుతుంది ఇంటర్నల్గా కూడా. మానిటర్ వాల్యూమ్ వచ్చేసి డిఫాల్ట్ 50 ఉంది. ఎల్ఈడీస్ ఆన్ అనమాట, వైబ్రేషన్ ఆన్, ఆడియో టు వీడియో సింక్ ఆన్ చేసుకోండి, లో కట్ ఆన్ చేయండి, 32-bit ఫ్లోటింగ్ రికార్డింగ్ ఆన్ చేసి పెట్టండి, ఆటో పవర్ ఆన్. అండ్ ఇక్కడ చూసినట్టే మనం ట్రాన్స్మిటర్ ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ వర్షన్ కూడా మనకు చూపిస్తుంది అనమాట, ఓకేనా, అదనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి గింబల్ స్టార్టప్ అని చూస్తారు, గింబల్ స్టార్టప్ డైరెక్షన్ లాస్ట్ సెట్టింగ్, ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో మనం లాస్ట్ మనం సెల్ఫీ మోడ్ చేస్తున్నామా, రివర్స్ కెమెరా చేస్తున్నామా, దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతుంది అది. ఇక్కడ మనకి టైం ఉంది, ఇక్కడ రొటేట్ స్క్రీన్ టు పవర్ ఆఫ్, సో ఇది 2 seconds ఉంది, బై డిఫాల్ట్ 2 seconds. స్లైడర్ కంట్రోల్ జూమ్ అని పెట్టుకున్నాం మనము, జూమ్ కాకపోతే మనం గింబల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సెల్ఫీ ఫ్లిప్, ఇది మిర్రర్ అనమాట, మనకి రివర్స్ కనిపిస్తాయి కదా ఆబ్జెక్ట్స్, సో అది ఆఫే ఉండాలి, మనకి ఆన్ ఉందనుకో రివర్స్ కనిపిస్తాయి అనమాట, మనకి ఏదైనా టెక్స్ట్ ఉంటే రివర్స్ కనిపిస్తుంది. బిల్ట్-ఇన్ బ్యాకప్ ఆన్ చేసి పెట్టండి, బిల్ట్-ఇన్ మైక్ ఆటో బ్యాకప్ ఆన్ చేసి పెట్టండి. ఓటీజీ కనెక్షన్ అంటే ఇది మన పీసీ కనెక్ట్ చేసుకున్నప్పుడు వైఫై కనెక్షన్, అది వైర్లెస్ కనెక్షన్స్. వేరియబుల్ మోడ్, గింబల్ క్యాలిబ్రేషన్, ఒకసారి మీరు ఫస్ట్ టైం అయితే క్యాలిబ్రేషన్ చేస్తే బాగుంటుంది. గింబల్ జూమ్ స్పీడ్ చూస్తారు కదా, ఇది వచ్చేసి డిఫాల్ట్ అనమాట, నేనేం మార్చలేదు, బై డిఫాల్ట్ అది. జాయిస్టిక్ స్పీడ్, వీడియో కంప్రెషన్ వచ్చేసి HEVC పెట్టేసేయండి, ఓకేనా. సౌండ్స్ అయితే హై పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు రికార్డ్ అయినప్పుడు, రికార్డ్ ఆఫ్ చేసినప్పుడు నాకు సౌండ్స్ తెలవాలి కదా, సో నేనైతే హై పెట్టుకున్నాను, పెద్ద ప్రాబ్లం ఏం పడదు అది. సో హై అయితే పెట్టుకున్నా సౌండ్స్ అవి. రెఫరెన్స్ లైన్, యాంటీ ఫ్లిక్కర్ వచ్చేసి ఆటో పెట్టుకున్నా. యాంటీ ఫ్లిక్కర్లో మనకి 60 Hz ఉంటుంది, 50 Hz ఉంటుంది, నేనైతే డిఫాల్ట్ పెట్టుకున్నా, ఆటోమేటిక్ అదే డిఫాల్ట్ సెట్ చేసుకుంటుంది. టైం కోడ్, నేమ్ మేనేజ్మెంట్, స్క్రీన్ ఆఫ్ అండ్ రికార్డింగ్ నెవర్, స్క్రీన్ ఆఫ్ అస్సలు చేయదు రికార్డింగ్ అయ్యేటప్పుడు, మనకి ఎందుకంటే మనకు కనబడదు, ఉన్నదే చిన్న స్క్రీన్ అనమాట, సో మనకి ఆఫ్ చేయకపోవడమే బెటర్ అనమాట. ఆటో పవర్ ఆఫ్ అయితే నేనైతే 1 minute పెట్టుకున్నా, అంటే 1 minute లోపల నేను నార్మల్గా ఇట్లా డిఫాల్ట్ ఇట్లా పెట్టేసింది అనుకో, ఆపరేట్ చేయకపోతే 1 minute లోపల ఆఫ్ అయిపోతుంది, మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. కావాలంటే మీరు 5 minutes పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అది. సో ఆ సెట్టింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి పోర్ట్రేటా లేకపోతే హారిజాంటలా, సో ఇది ఆటోమేటిక్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ల్యాండ్స్కేప్ మోడ్ ఉంది, ఇప్పుడు ఇది పోర్ట్రేట్లు ఉంది, ఇది ఆటో అనమాట, ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతుంది, అది మంచిగా అనమాట, అది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి రొటేషన్ స్పీడ్ అనమాట, గింబల్ మూవ్మెంట్ కదా, గింబల్ మూవ్మెంట్ రొటేషన్ స్పీడ్ స్లో ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, నేనైతే ఫాస్ట్ పెట్టుకున్నా, నాకు అందుకే ఫాస్ట్ యాక్షన్ కావాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి గింబల్ మోడ్స్ అనమాట, గింబల్ మోడ్స్లో నేనైతే ఫాలో మోడే పెట్టుకుంటా ఎప్పుడైనా సరే, సో దట్ గింబల్ అనేది ఆటోమేటిక్గా నన్ను ఫాలో అవుతుంటుంది, ఓకేనా. గింబల్ మోడ్ మనం ఫాలో మోడ్ పెట్టుకోవచ్చు, లేదంటే టిల్ట్ లాక్ పెట్టుకోవచ్చు. చూస్తారుగా, టిల్ట్ లాక్ అంటే ఒకటే పొజిషన్లో ఉంటుంది, గింబల్ మాత్రమే మూవ్ అవుతుంటుంది, ఇక చూస్తుంది. అండ్ FPV మోడ్ అంటే ఇక ఎట్లా అంటే అట్లా మూవ్ అవుతుంది, ఫటాఫట్ అట్లా. సో ఫాలో మోడ్ ఈజ్ బెటర్ వైల్ బ్లాగింగ్. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట కొన్ని సెట్టింగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ మనకి మెమరీ కార్డ్ ఎంతసేపు రికార్డ్ చేయగలదు అది కూడా చూపిస్తుంది, కెపాసిటీ నాది 512 GB కాబట్టి అట్లా చూపిస్తుంది కెపాసిటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫేస్ ఆటో డిటెక్ట్, ఓకేనా, మనం మాన్యువల్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అక్కడ స్టార్ట్ కొట్టేస్తే స్టార్ట్ అయిపోతుంది ఫేస్ ఆటో డిటెక్ట్. డైనమిక్ ఫ్రేమింగ్, పుష్ జాయిస్టిక్ టు స్విచ్ ఫోకస్ ఫ్రేమ్, ప్రెస్ 5D బటన్ టు స్టాప్ ఫాలోయింగ్ సబ్జెక్ట్, ఓకేనా. డైనమిక్ ఫ్రేమింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్పిన్ షాట్ కూడా ఉంది, చూస్తుగా స్పిన్ షాట్ మనకి 90 degreesలో కూడా చేయొచ్చు, 180 degreesలో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేనైతే స్పిన్ షాట్ అయితే చేస్తున్నాను, చూస్తారుగా. సో ఈ విధంగా తిరుగుతుంది, నేను ఇప్పుడు జస్ట్ ఇట్లా బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ తిరుగుతుంటుంది అది.
చూస్తారు కదా, బ్యూటిఫుల్ కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే నేనైతే బటన్ క్లిక్ చేస్తున్నాను కదా, చూడు ఆటోమేటిక్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది అది, స్లో అండ్ స్టడీ, బ్యూటిఫుల్. 180 degrees స్విచ్ అవుతుంది, మళ్ళీ 180 degrees మనం స్విచ్ చేసుకోవాలి మాన్యువల్గా. చాలా బాగుంది. మనం ఆ మోడ్ ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ మనకి గింబల్ పైకి వెళ్ళిపోయింది కదా ఫేసింగ్, జాయిస్టిక్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ గింబల్ పొజిషన్కి వచ్చేస్తుంది. చూసిరా నా ఫేసింగ్కి వచ్చేసింది అట్లా, నో ఫేస్ డిటెక్టెడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సెట్టింగ్స్ అనమాట, స్క్రీన్ పైన ఇట్లా స్వాప్ చేయాలి రైట్ నుంచి, ఇట్లా స్వాప్ చేసినప్పుడు మనకి సెట్టింగ్స్ వస్తుంది. డిఫాల్ట్ ఉంటాయి, ప్రో ఉంటాయి. సో నేనైతే ప్రో ఎనేబుల్ చేసుకున్నా. ఎక్స్పోజర్ ఆటో, ఎక్స్పోజర్ కావాలంటే మీరు మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు, నేనైతే ఆటోనే పెట్టుకుంటా, ఎందుకంటే ప్రతిసారి ఊకే మార్చుకోవాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ప్రీసెట్స్ పెట్టేసుకున్నాను అనమాట. డబ్ల్యూబీ వచ్చేసి AWB, గ్లామర్ ఎఫెక్ట్ ఆఫ్ చేసేయండి. గ్లామర్ ఎఫెక్ట్ అంటే మనకి కార్టూన్ ఇష్యూ ఉంటాం మనము, సో గ్లామర్ ఎఫెక్ట్ ఆఫ్ ఉండాలి. కలర్ వచ్చేసి నార్మల్, మనం కావాలనుకుంటే HLG పెట్టుకోవచ్చు, లేదంటే డీలాగ్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ కూడా పెట్టుకోవచ్చు. ఫోకస్ మోడ్ కంటిన్యూస్, అడ్జస్ట్మెంట్ డిఫాల్ట్. ఇక్కడ మనకి మైక్ది కూడా ఉంటుంది అనమాట, మైక్ సెట్టింగ్స్ కూడా వచ్చేసి మనం జస్ట్ కింద నాయిస్ రిడక్షన్ ఉంది, అదొకటి ఆన్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా ఏం అవసరం లేదు. సో ఈ కొన్ని సెట్టింగ్స్ అనమాట, ఈ కొన్ని సెట్టింగ్స్ చాలా బ్యూటిఫుల్ అనమాట. కెమెరా నేను ఆల్రెడీ దీంతో రికార్డ్ చేసిన మజా వస్తుంది బాయ్. సో నెక్స్ట్ బ్లాగింగ్ కూడా మనం బయట చేద్దాం ఒకసారి. సో మరి మీకు కూడా ఎట్లా అనిపించింది కెమెరా, అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఎట్లా అనిపించింది కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. హోప్ యూ ప్లే ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.